నమస్కారం ప్రజలారా. మొన్న దేశంలో ఒకే రోజు రెండు విభిన్నమైన కోర్టు కేసులు చూసినాం మనం నిన్న. అంటే రెండు సిమిలర్ కేసెస్ కి డిఫరెంట్ న్యాయాలను మన న్యాయస్థానం చెప్పింది. ఫస్ట్ గా మీకు కేరళలో ఒక ఇన్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ గురించి చెప్తా. తర్వాత కోల్కతా కేసు గురించి అయితే మీ అందరికి తెలిసిందే. కేరళలో ఏమైందంటే ఒక ఆమె ఒక వ్యక్తిని చాలా ఘోరంగా ప్రేమించినట్టు నటించి ఆ వ్యక్తి చాలా పీకల దాకా ప్రేమలో ఆమెలో మునిగిపోయినప్పుడు ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు రెండు మూడు సంబంధాలు తీసుకొస్తే అందులో ఒక సంబంధం ఈమెకు చాలా బాగా నచ్చిందంట. నచ్చడం వల్ల ఈయనకి బ్రేకప్ చెప్పి ఆ సంబంధం వేసుకుందామనే ఆలోచన వాళ్ళు ఉండే. కానీ పీకల దాకా మునిగిపోయిన ఈ ప్రేమికుడు దానికి ఒప్పుకోలేడు, బ్రేకప్ ఒప్పుకోలేడు. నాకు నువ్వే కావాలని బ్రతికిలాడితే ఆమె ఏం చేసింది, ఇది ఎట్లా అయ్యేటట్లేదని చెప్పి ఒకరోజు వీళ్ళ ఇంటికి పిలిచి, అంటే అమ్మాయి వాళ్ళ ఇంటికి పిలిచి ప్రేమగా నటిస్తూ ఆయన తాగే ఒక ఆయుర్వేదిక్ జ్యూస్ లో విషం కల్పించి చంపేసింది. ఆమె వయసు 24 ఏళ్ళు, ఆయన వయసు ఆల్మోస్ట్ అదే. ఒకటే కాలేజ్, వేరే గ్రూప్స్, బస్సులలో తిరిగేటప్పుడు ప్రయాణమై లవ్ చేసుకున్నారంట. సో ఈమెకి ఇంకొక సంబంధం రావడం వల్ల విషయం ఇచ్చి చంపేసింది ఆయన. అండ్ సేమ్ కోల్కతా కేసు విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందే. కోల్కతాలో ఒక మెడికల్ కాలేజ్ లో అందులో పనిచేసే ఒక వ్యక్తి, అందులో పనిచేసే డాక్టర్ ని ఘోరంగా అత్యాచారం చేసి చంపేసిండు. లోపల 9-10 ఇంటర్నల్ ఇంజురీస్, బయట 10-17 ఇంటర్నల్ ఇంజురీస్. ఇవన్నీ చూసి ప్రజలంతా కూడా అనుకున్నారు ఘోరమైన అత్యాచారం జరిగింది, ఇదొక గ్రూప్ అత్యాచారంగా అయినట్టుంది అని ప్రజలందరూ అనుకుంటే 162 రోజులు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి ఒకరిని బయటకు చేసి 20వ తారీఖు అంటే నిన్న వాళ్ళని కోర్టులో ప్రవేశపెడితే వాడేమని చెప్పిందంటే కోర్టులో, లేదు సిబిఐ నాకు అంతా ఇది చేయాలని చూసిన అది చేయాలని నిషేధం దొంగ వాళ్ళంటే కొడుకులు దొంగ మాటలు నమ్మలేదు. బట్ కోర్టు ఇచ్చిన తీర్పులు 20వ తారీఖు రెండు కోర్టులు కూడా ఒకటేసారి తీర్పు ఇచ్చినాయి. కేరళలో ఆ కేసుకి తీర్పు, కోల్కతాలో ఈ కేసుకి తీర్పు, రెండుకి ఒకటేసారి తీర్పు వచ్చినాయి. కానీ రెండు చాలా విభిన్నంగా ఉన్నాయి. వీనికేమో అత్యాచారం చేసిన వానికి 17 లక్షల జరిమానా వేసి అండ్ కఠినగార శిక్ష, అంటే లైఫ్ లాంగ్ శిక్ష వేసేసింది. అంటే లైఫ్ లాంగ్ జైల్లో వాడిని మంచిగా గవర్నమెంట్ తిండి బల్పించి వాడిని ఇట్లా వేసి ఉంచమని ఆ శిక్ష వేసింది. అక్కడ ఆ అమ్మాయికి ఏమో ఉరి శిక్ష వేసింది. ఆ అమ్మాయి ఇప్పటిదాకా కేరళ చరిత్రలోనే అత్యంత తక్కువ వయసులో ఉరి శిక్ష అనుభవిస్తున్న అమ్మాయి, 24 ఏళ్ళ అమ్మాయికి ఉరి శిక్ష వేసింది. అంటే ఇక్కడ కోర్టు చెప్పింది ఏంటంటే ఈ అత్యాచారం కేసులో ఇది అంత పెద్ద శిక్ష ఏం కాదు, దీన్ని ఉరి శిక్ష వేసి అంత పెద్ద శిక్ష కాదని కోర్టు చెప్పింది. అంటే ఎలాంటి కేసులు వస్తే ఉరి శిక్ష ఇస్తారంటే మీరు నాకు అర్థం కాదు. అంటే దేశ న్యాయస్థానం అక్కడ ఒక కేసు, అంటే ఆమె విషం పెట్టి చంపేస్తే అదొక పెద్ద ఉరి శిక్ష అండి. ఎవరు అనుకోలేదు అక్కడ ఉరి శిక్ష ఆమెకు పడుతుందని. ఉరి శిక్ష ఆమెకు పడుతుంది. నార్మల్ ఒక మర్డర్ కేసులో 14 సంవత్సరాలు పడతారని ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ ఆమెకు అక్కడ ఉరి శిక్ష వేసి ఇక్కడ ఒక అమ్మాయిని ఘోరంగా ప్రాణాలు కాపాడే డాక్టర్ని చంపేసి అత్యాచారం చేసి చంపేసిన వ్యక్తికి 17 లక్షల ఏమో పైసలు ఇవ్వమని చెప్పి, ఎవరికి కావాలా పైసలు అంటే ఈరోజు వాళ్ళ బిడ్డ చావును వాళ్ళ కళ్ళారా చూసి ఆ పైసలు తీసుకొని వాళ్ళు ఏమైనా ఎంజాయ్ చేస్తారా? వాళ్ళు కూడా ఓపెన్ గా చెప్పారు, కోర్టు స్టేట్మెంట్ రాగానే మాకు పైసలు ఎవరికి కావాలంటే మాకు పైసలు వద్దు, మాకు న్యాయం కావాలా, ఇక్కడ న్యాయం జరగలేదు, 20 సంవత్సరాల శిక్ష అంటే మాకు ఇక్కడ న్యాయం జరగలేదని చెప్పింది. సో మళ్ళీ ఇంకా అక్కడ ఏమైంది, వాళ్ళ లైఫ్ లాంగ్ మనకి గవర్నమెంట్ ఫ్రీగా పోషిస్తుంది. వానికి పోయేది, వానికి 50,000 ఫైన్ వేసింది గవర్నమెంట్ అంతే. ఇలాంటి నా కొడుకుల్ని ప్రజలందరూ ముంగట చంపేయడం మొదలుపెట్టేసి వాడిని మేపమని చెప్పి అదే సిమిలర్ కేసులో, అలాంటి కేసులో ఇంకా అత్యాచారం కూడా జరగని కేసులో అమ్మాయిని ఉరి శిక్ష వేయమని చెప్పింది. అంటే ప్రజలారా మీరు ఆలోచించండి, ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పాలిటిక్స్ కోసం మాట్లాడేటట్టు అయిపోతుంది ప్రజల ప్రాణాలు అంటే. సో మీరందరూ ఆలోచించండి, మనం అందరం కూడా దీనిపైన మళ్ళీ పోరాడతాం. ఒక ప్రాణాలు కాపాడే డాక్టర్ ప్రాణాలు తీసిన వాడిని బొంద పెట్టేదాకా మనందరం ముందుకు కూర్చోదు. జై హింద్.